హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం కాంగ్రుయెన్స్ మాడ్యులో m కోసం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ టూ ఇంటీజర్స్ a and b ఆర్ కాంగ్రుయెంట్ మాడ్యులో m ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై m. సో ఒక a అనే ఒక నెంబర్, b అనే ఒక నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు m అనే ఒక థర్డ్ నెంబర్ తీసుకొని aతో డివిజన్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ వస్తుందో అదే రిమైండర్ అనేది b తోటి mని డివైడ్ చేసినప్పుడు కూడా సేమ్ రిమైండర్ వస్తే అప్పుడు ఆ రెండు రిమైండర్స్ ఈక్వల్ కాబట్టి దాన్ని ఏమంటారంటే కాంగ్రుయెన్స్ అని అంటారు. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎలా డినోట్ చేస్తామంటే ఈ విధంగా డినోట్ చేస్తాం. సో ఈ డినోట్ చేసిన దాన్ని ఎలా చదువుతామంట, a ఈజ్ కాంగ్రుయెంట్ టు b మాడ్యులో m అని చదువుతామంట. సో ఇక్కడ మరి ఈ యొక్క a ఈజ్ కాంగ్రుయెంట్ టు b మాడ్యులో m అనేది అన్నారు కదా. సో దాని అర్థం ఏంటి అంటే వేటికి అలా రాసుకోవచ్చు అంటే ఎప్పుడైతే సో ఇప్పుడే ఇక్కడ చెప్పాను a అనే ఒక నెంబర్ని తీసుకొని దాన్ని m తోటి డివిజన్ అంటే మాడ్యుల్ చేస్తే మనకి రిమైండర్ అనేది వస్తుంది, డివిజన్ చేస్తే కోషియంట్ రిమైండర్ రెండు కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే m తోటి మాడ్యుల్ చేస్తామో మనకు ఒక పర్టికులర్ రిమైండర్ అనేది వస్తుంది, ఇక్కడ ఒక r1 అనేది వస్తుంది. సో అదేవిధంగా b అనే ఇంకొక నెంబర్ని తీసుకొని సేమ్ అదే m తోటి మాడ్ చేసామనుకోండి, ఇక్కడ కూడా సేమ్ పర్టికులర్ రిమైండర్ అనేది వచ్చింది అనుకోండి. సో ఈ రిమైండర్ కూడా ఈక్వల్ అయితే మనం ఈ పర్టికులర్ సింబల్ తోటి డినోట్ చేస్తాము. ఓకేనా. అదేవిధంగా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ m డివైడ్స్ a మైనస్ b, ఎప్పుడైతే a మైనస్ b అనేది సో a మైనస్ b అనే దాన్ని m అనేది డివైడ్ చేస్తుందో అప్పుడు కూడా సో దీనికి కూడా ఒక పర్టికులర్ ఫార్ములా అనేది ఉంటుంది, దానికి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. సో దీనికి కూడా మనము ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ ఎలా రాసుకుంటామంట, సో a ప్లేస్లో 2 అని, b ప్లేస్లో 12, సో mod 10 అంటే ఈ విధంగా. నెక్స్ట్ 3 8 mod 5 అని, నెక్స్ట్ 13 ఈజ్ కాంగ్రుయెన్స్ టు 23 mod 10. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ అనేది చూద్దాం. సో దీంతో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ z అంటే ఏంటి, z అనేది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి ఇందులో ఉంటాయి. అంటే -∞ టు +∞ వరకు మొత్తం ఇంటీజర్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఇందులో నేను ఒక 4 నెంబర్స్ అనేవి తీసుకున్నాను. ఏంటి అంటే -8 ఒకటి, 2 12 22. సో ఈ 4 నెంబర్స్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేశాను అంటే సో ఇక్కడ ఏంటి, దీన్ని a అనుకుందాం, దీన్ని b అనుకుందాం, దీన్ని c, దీన్ని d అనుకుందాం. అనుకున్న తర్వాత ఇక్కడ అన్ని నెంబర్స్ అనేవి మారుతున్నాయి కానీ m అనేది అన్నిటికీ ఒకటే. సో ఏదైతే డివిడెండ్ ఉంటుందో లేదంటే ఏదైతే మాడ్యులస్ ఉంటుందో, సో మనం అది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. మాడ్యులో ఆపరేటర్లోన ఏదైతే డివిడెండ్ ఉంటుందో దాన్నే మనం మాడ్యులస్ అని కూడా అంటాము. సో ఏదైతే మాడ్యులస్ ఉందో ఈ మాడ్యులస్ అనేది ప్రతి దానికి ఈక్వలే. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10. సో అన్నిటికీ కూడా మనం ఏంటి 10 అనే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే a mod 10 చేస్తాం, అదేవిధంగా b mod 10, c mod 10, d mod 10 అనేది చేస్తే మనకు ఒక పర్టికులర్ రిమైండర్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే మాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, రిమైండర్స్ వస్తాయి. కోషియంట్ అనేదాన్ని నెగ్లెక్ట్ చేస్తాము, రిమైండర్ అనేదాన్ని తీసుకుంటామని చెప్పాం, అవునా. సో మీరు ప్రీవియస్ క్లాసెస్ అనేవి చూసిన తర్వాత ఈ క్లాస్ వస్తే మీకు అర్థమవుతుంది రిమైండర్ ఏంటి, మాడ్ ఏంటి అనేది అంతా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ప్రీవియస్ క్లాసెస్ చూసి క్లాస్ వస్తే మీకు అర్థమవుతుంది. సో మనకు ఒక రిమైండర్ వస్తుంది. సో ఆ రిమైండర్ కూడా ఎందులో అంటే ఒక దానికంటే ఒక పర్టికులర్ రేంజ్ అనేది ఉంటుంది కదా. సో ఏ రేంజ్లో వస్తుంది అంటే సో ఇక్కడ m ఈక్వల్ టు ఎంత అని తీసుకున్నాం, 10 అని తీసుకున్నాం. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో సెట్ ఆఫ్ రెసిడ్యూస్ని z(n) తోటి ఇండికేట్ చేస్తామని చెప్పాం. సో దానికి ఫార్ములా వచ్చేసరికి n వాల్యూ ఎంత, సో n వాల్యూ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత తీసుకున్నాం, 10 అని తీసుకున్నాం. సో 10 తీసుకున్నాం కాబట్టి 0 to up to n-1 వరకు ఈ సెట్లోన వాల్యూస్ అనేవి ఉంటాయి. మరి ఇక్కడ కూడా ఏంటి 0 to up to n-1, ఇక్కడ n అంటే ఎంత 10 అని ఉంది. సో 10-1 అంటే ఎంత 9. సో 0 నుండి అప్ టు 9 వరకు వాల్యూస్ అనేవి ఈ సెట్లో ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఏ వాల్యూ అయినా వీటికి రిమైండర్ రావచ్చు అన్నమాట. ఓకేనా. కానీ మనకి ఇక్కడ ఏం వాల్యూ అనేది రిమైండర్ వస్తుంది అంటే ప్రతి దానికి 2 అనే వాల్యూ రిమైండర్ వస్తుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి 22 తీసుకుందాం. ఫస్ట్ 22 ఉంది. సో 10తో డివైడ్ చేసేటప్పుడు 10 2s 20 కాబట్టి 2 అనేది రిమైండర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 12 ఉంది. సో 12 చేసేటప్పుడు 10 1s 10. సో 2 అనేది రిమైండర్, ఇది ఓకే. నెక్స్ట్ 2 ఉంది. సో 2 తోటి అప్పుడు ఎలా చేస్తాం, 10 0s 0 అయితే 2 - 0 2. సో మళ్ళీ ఇది రిమైండర్. మరి -8 తోటి ఎలా చేస్తాము, సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు వచ్చేసరికి సేమ్ 10 0s 0, అప్పుడు ఏమిటి -8 అనేది రిమైండర్ అవుతుంది. సో ఎప్పుడు కూడా రిమైండర్ అనేది
నెగిటివ్ నెంబర్స్లో రాకూడదు. ఎప్పుడు కూడా రిమైండర్ అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్గా ఉండాలి, నాన్ నెగిటివ్ నెంబర్గా ఉండాలి అని ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో నాన్ నెగిటివ్ నెంబర్కి పాజిటివ్ నెంబర్కి డిఫరెన్స్ ఏంటి అని కూడా మనం డిస్కస్ చేసాం. సో పాజిటివ్ నెంబర్స్ అంటే గ్రేటర్ దాన్ 0 ఉంటే దాన్ని పాజిటివ్ నెంబర్స్ అని అంటారు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటారు. అంటే 0 ఉంటుంది, అంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి నాన్ నెగిటివ్ నెంబర్స్లో. సో ఇక్కడ ఏమైంది అంటే మైనస్లో వచ్చింది. రిమైండర్ ఎప్పుడు కూడా మైనస్లో రాకూడదు, అయితే 0 లేదంటే దానికన్నా ఎక్కువ రావాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాం, ఎప్పుడైతే రిమైండర్ అనేది -8 వస్తుందో అప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఈ రిమైండర్కి ఈ పర్టికులర్ మాడ్యులస్ అనేదాన్ని యాడ్ చేయమని చెప్పాను. సో దీనికి మాడ్యుల్ ఏంటి, మోడ్ ఏంటి దీనికి మనకి అంటే n వాల్యూ ఏంటి, m వాల్యూ 10. అర్థమవుతుందా? ఎప్పుడైతే రిమైండర్ అనేది మనకి మైనస్లో వస్తుందో ఆ పర్టికులర్ రిమైండర్ని మనకి ఏదైతే మాడ్యులస్ వాల్యూ ఉందో దానికి యాడ్ చేస్తే మనకి ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది, -8 + 10 అంటే +2 వచ్చింది. అంటే దీని యొక్క వాల్యూ కూడా ఎంత, రిమైండర్ 2 అనే. ఇప్పుడు -8 mod 10 వాల్యూ ఎంత మనకి 2. ఓకేనా? సో అన్నిటికీ కూడా రిమైండర్ అనేది 2 వచ్చింది. సో మనం ఇప్పుడు చూసుకున్న ప్రకారం ఇక్కడ ఏంటి, a mod m = b mod m అవుతుంది. అంటే ఇక్కడ కూడా సేమ్ ఏంటి, ప్రతి దానికి కూడా రిమైండర్ అనేది 2 2 2 వచ్చింది. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, -8 = 2 = 12 = 22 mod m. అంటే a = b = c = d mod 10 అని రాసుకుంటామన్నమాట. ఇది కాన్గ్రుయెన్స్ రిలేషన్షిప్. సో ఇలా ఎన్ని ఒకేలాగా రిమైండర్స్ అనేవి సేమ్ అవుతాయో అన్ని వాల్యూస్ ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? సో అర్థమైంది కదా కాన్గ్రుయెన్స్ అంటే ఏంటి. సో ఎలా రాసుకుంటాము, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఫ్లో చార్ట్ అనేది చూపిస్తాం. అర్థమైంది కదా? సో మీకు ప్రీవియస్ క్లాసెస్ అనేవి చూస్తే ఇంకా బాగా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.